నమస్తే, వెల్కమ్ టు స్పోర్ట్స్ అప్డేట్. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఈరోజు బెంగళూరు చెన్నై జట్లు అయితే మాత్రం మొత్తానికి బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియం వేదికగా అయితే మాత్రం రెండు జట్లు తలపడిన నేపథ్యంలో అసలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, మ్యాచ్ ఆ పిచ్ ఏ విధంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది, చిన్నస్వామి స్టేడియం అంటే జరుగుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్లో ఏ జట్లు అంటే రెండు జట్లు కూడా కొంచెం గట్టి పోటీనిచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు బెంగళూరు చెన్నై మరి బెంగళూరు సొంత గడ్డపై ఆడుతున్న నేపథ్యంలో బెంగళూరుకి ఏ విధంగా ఉండే అవకాశం తదితర అంశాల గురించి క్రికెట్ అనలిస్ట్ సుధీర్ మహావతి గారు మనతో ఉన్నారు. సుధీర్, నమస్తే. నమస్తే రవి, చెప్పండి. రైట్, ఏంటి అంటే మ్యాచ్ బెంగళూరు మరోపక్క చెన్నై కూడా తలపడిన నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియం వేదికగా ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఐ థింక్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత రవి బెంగళూరుకు మంచి రెస్ట్ లభించింది. బికాజ్ దే ప్లేయింగ్ దేర్ సెకండ్ మ్యాచ్ ఇక్కడ. అండ్ ఫస్ట్ మ్యాచ్ చాలా ఎఫర్ట్లెస్గా విక్టరీ సాధించారు. మనం చెప్పుకున్నాం సన్ రైజర్స్ హైదరాబాద్ను 15.4 ఓవర్స్లో 200+ చేజ్ చేయడం అనేది ఇట్ వాజ్ ఎ గుడ్ స్టార్ట్ ఫర్ దెమ్. యాక్చువల్లీ సాల్ట్ అవుట్ అయిన తర్వాత పడికల్ అండ్ విరాట్ కోహ్లీ బ్రహ్మాండంగా, విరాట్ కోహ్లీ రిమైన్ నాట్ అవుట్ యాక్చువల్లీ. అండ్ విరాట్ కోహ్లీలో రియల్గా చెప్పాలంటే రవి లాస్ట్ 4-5 ఇయర్స్లో అతని యొక్క స్ట్రైక్ రేట్ పెరుగుతుంది. జనరల్గా ఎట్లా ఉండేది అంటే విరాట్ కోహ్లీ 38 బాల్స్ ఆడి 50 చేస్తాడు, బట్ అతని షీట్ యాంకర్ రోల్సే ఎక్కువగా ఉపయోగపడేవి. సో అంటే అతని రోల్ను అతను అద్భుతంగా అర్థం చేసుకుంటాడండి. డివిలర్స్ ఉన్నప్పుడు వికెట్ పైన ఉంటే చాలు వాళ్ళు చూసుకుంటారని చెప్పి. సో ఇప్పుడు కొంచెం అతని పైన కూడా రన్స్ ఎక్కువగా. కానీ మీరు అన్నట్లు విరాట్ కోహ్లీ ఉంటే రికార్డులు మోతుంటుందని అదే ఇప్పుడు అందుకని అతని విషయం మనం మాట్లాడుతున్నాం. అంటే లాస్ట్ 3-4 ఇయర్స్లో అతని స్ట్రైక్ రేట్ చూడండి 120 నుంచి ఇప్పుడు 140+ వచ్చేసింది. అండ్ అగైనెస్ట్ హైదరాబాద్ కూడా కపుల్ ఆఫ్ షాట్స్ ఆడినవి అయితే మామూలు షాట్స్ ఆడలేదు. రియల్గా చెప్పాను, ఉనట్కండ్ కానీ హర్షల్ పటేల్ ఎఫర్ట్లెస్గా సిక్సెస్ సాధించాడు. బ్యూటిఫుల్ ఫామ్లో ఉన్నాడు అతను. అసలు అతనితో పాటు పడికల్, మనం ఐపీఎల్ స్టార్ట్ కాకముందు కూడా చెప్పుకున్నాం మనం రవి, పడికల్ అసలు యాక్చువల్గా డొమెస్టిక్ క్రికెట్లో బ్రహ్మాండంగా ఆడి తన యొక్క ఫామ్ను రాబట్టుకున్నాడు. అండ్ అతనికి కూడా ఇప్పుడు 2027 వరల్డ్ కప్కు ఛాన్సెస్ ఉంటాయి కనుక, బికాస్ వెరీ గుడ్ బ్యాటర్ యాక్చువల్లీ. అండ్ రియల్గా చెప్పాలంటే ఇండియన్ టీంలో కంటిన్యూస్గా కొనసాగేటటువంటి ఎబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్ అతను. కొంచెం ఫామ్ డిప్ అయిపోయింది లాస్ట్ ఇయర్, బట్ ఈజ్ ఇన్ వెరీ గుడ్ ఫామ్ యాక్చువల్లీ. అండ్ సాల్ట్ ఒకటి టాప్ ఆర్డర్లో కొంచెం యాడ్ చేసినట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. పటిటర్ తర్వాత జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా వరకు, తర్వాత డేవిడ్ ఉన్నాడు, వాళ్ళకు షెఫర్డ్ ఉన్నాడు, రొమారియో షెఫర్డ్. బ్యాటింగ్ లైన్ మామూలుగా లేదు. అండ్ బౌలింగ్లోనే కొంచెం చెన్నైతో కంపేర్ చేసినట్లయితే బౌలింగ్లో కొంచెం నాకు అనిపిస్తుంది బిట్ కొంచెం స్ట్రెంత్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా దే డిడ్ వెల్ యాక్చువల్లీ. హైదరాబాద్తో అగెన్స్ట్ కూడా హైదరాబాద్ రియల్గా చెప్పాలంటే కట్టడి చేయగలిగారు. ఆ మ్యాచ్లో కూడా చాలా ఇంకా పెద్ద స్కోర్ చూసేవాళ్ళం అసలు యాక్చువల్గా. సో అక్కడనే కొంచెం అది ఉంది కానీ, బట్ బ్యాటింగ్ విషయంలోనైతే రాయల్ ఛాలెంజర్స్కి అసలుకే ప్రాబ్లం లేదు. అండ్ సెకండ్ మ్యాచ్ ఆడుతున్నారు, దేవర్ ఆఫ్ టు ఏ గుడ్ స్టార్ట్. ఆ గ్యాప్ అనేది కొంచెం వచ్చింది కనుక రెస్ట్ అయితే లభించింది వాళ్ళకు. చెన్నై పైన ట్రెమెండస్ ప్రెషర్ ఉంది. 2 మ్యాచెస్లో 2 మ్యాచెస్ ఓడిపోయినారు. దట్టు 2 మ్యాచ్లలో లాస్ట్ మ్యాచ్లో కొంచెం బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ మెరుగుపడింది. థ్యాంక్స్ టు మార్ట్రేస్ బ్రిలియంట్ బ్యాటింగ్ యాక్చువల్లీ. బట్ ఇంకా వాళ్ళకు సమస్యలు ఉన్నాయి. ఈ రోజు నేను అనుకుంటాను కపుల్ ఆఫ్ చేంజెస్ ఉండవచ్చు చెన్నై టీంలో రవి. ఎందుకంటే బ్రెవిస్ లాంటి బ్యాటర్ వాళ్ళకు టాప్ ఆర్డర్లో ఒక ఫారిన్ బ్యాటర్ కావాలి. సంజు సామ్సన్ 2 ఫెయిల్యూర్సే చూసాం ఇప్పటివరకు అయితే, బట్ ఈజ్ సచ్ ఎ ప్లేయర్ యాక్చువల్లీ. అతను ఎప్పుడు ఫామ్లోకి వస్తారో చెప్పడం కష్టం. గాక్వాడ్ బిట్ ఆఫ్ ప్రెషర్ ఉంది యాజ్ ఎ కెప్టెన్గా అతని పైన. అండ్ మాత్రే ఈజ్ లుకింగ్ గుడ్ యాక్చువల్లీ, దుబాయ్ ఈజ్ లుకింగ్ గుడ్. అండ్ వాళ్ళకు కొంచెం ఈ ఇండియన్ బ్యాటింగ్ లైనప్ తోటి ఒక ఫారిన్ బ్యాటర్ అక్కడ టాప్ ఆర్డర్లో బ్రెవిస్ లాంటి వాళ్ళు యాడెడ్ అయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ యాక్చువల్లీ. సుధీర్, అంటే హోమ్ గ్రౌండ్ కావడంతో బెంగళూరు కొంచెం అవకాశాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగారు రవి. అసలు యాక్చువల్గా ఈ హోమ్ జింక్స్ అనేది లాస్ట్ ఇయర్ నుంచి వాళ్ళకు అదైపోయింది, తొలగిపోయింది. బికాస్ దే స్టార్టెడ్ విన్నింగ్ మ్యాచెస్. గతంలో ఎట్లా ఉండేది అంటే వాళ్ళు ఎక్కువగా మ్యాచెస్ ఇక్కడ ఓడిపోయేది. హోమ్ మ్యాచ్లు చాలా తక్కువ గెలిచారు రియల్గా చెప్పాలి. బట్ లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం అది మారుతూ వచ్చింది కనుకనే వాళ్ళు టైటిల్ గెలవగలిగారు. అండ్ ఫస్ట్ మ్యాచ్ లోనే అదిరిపోయే పర్ఫార్మెన్స్ కనబరిచారు. అండ్ 15.4 ఓవర్స్లో 200 చేజ్ చేయడం అనేది మామూలు విషయం కదా. దాని వాళ్ళ బ్యాటింగ్ లో ఉన్నటువంటి స్ట్రెంత్ క్లియర్ గా తెలుస్తుంది మనకి. సో బ్యాటింగ్ స్ట్రాంగ్ గా ఉంది కనుక ఐ థింక్ చెన్నై పైన ప్రెషర్ క్రియేట్ చేయవచ్చు వాళ్ళకి. చెన్నై పైన చాలా ప్రెషర్ ఉంది. చెన్నైకి విన్ అనేది చాలా అవసరం, ఎందుకంటే 2 మ్యాచెస్ లో 2 డిఫీట్స్ ఉన్నాయి కనుక. అండ్ నేను అనుకుంటాను ఆ ప్రెషర్ అనేది క్లియర్ గా వాళ్ళ పైన ఉంటుంది. అండ్ దాన్ని క్యాపిటలైజ్ చేసుకోవాలి బెంగళూరు. అండ్ హోప్ దే విల్ డు దట్. కానీ ఈ రోజు అయితే మాత్రం చెన్నైకి కీలకం అనుకోవచ్చు. చెన్నైకి చాలా కీలకం, ఎందుకంటే ఈ మ్యాచ్ తర్వాత నేను అనుకుంటాను మరొకటి వాళ్ళు గ్యాప్ ఉంటుంది, వాళ్ళు 5-6 days గ్యాప్ ఉన్నట్టున్నది. అండ్ ఆర్సీబీ నేను అనుకుంటాను దే విల్ ప్లే రాజస్థాన్ రాయల్స్ తోటి గువాహతిలో మ్యాచ్ ఆడతారు. అది కూడా గ్యాప్ తర్వాతనే ఆడతారు వాళ్ళు. సో అప్పటి వరకు మళ్ళీ దే విల్ కమ్ బ్యాక్ టు ప్లే ఇన్ బెంగళూరు యాక్చువల్లీ ఐ థింక్. బట్ చెన్నై ఇప్పటి వరకు 2 మ్యాచెస్ కొంచెం క్విక్గా ఆడాల్సి వచ్చింది. మళ్ళీ ఒకటి వాళ్ళకు
వన్ డే గ్యాప్ తర్వాతనే మ్యాచెస్ ఉన్నాయి కనుక ఐ థింక్ మొన్ననే ఆడి వచ్చారు కదా, అవును. అసలు ఎక్కువ రెస్ట్ లేదు వాళ్ళకు. అవును. ఆ తర్వాత బిట్ ఆఫ్ గ్యాప్ ఉంది. బట్ వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే హెన్రీ అంత పెద్ద ఈస్ గెటింగ్ వికెట్స్, ఎర్లీ వికెట్ తీస్తున్నాడు కానీ కొంచెం ఎఫెక్టివ్ గా కనబట్టలేదు. అవును. బికాస్ హెన్రీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ అవును, పెట్టుకోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ ఓవర్టన్ నేను అనుకుంటాను మంచి స్పెల్ కనబరిచారు వాళ్ళకు. అవును. అండ్ ఓవర్టన్ ఈజ్ అ గుడ్ బౌలర్. కంబోజ్ ఈస్ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ. ఖలీల్ అహ్మద్ ఈజ్ ఓకే, బట్ స్టిల్ అంటే బౌలింగ్ లో రియల్ గా చెప్పాలంటే వాళ్ళకి కొంచెం బెటర్ హుసేన్ ఆడించే ఛాన్సెస్ ఎక్కువ అవును. కనబడుతున్నాయి. ఎందుకంటే హుసేన్ నేను అనుకుంటాను కొంచెం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆడడంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి కనుక, సాల్ట్ కానివ్వండి, విరాట్ కోహ్లీ కానివ్వండి ఎక్కువ అవుట్ అవుతుంటారు కనుక ఐ థింక్ ఈ రోజు ఏమైనా చేంజెస్ చేస్తారు. బికాస్ దే నీడ్ వన్ ఫారిన్ బౌలర్, గుడ్ బౌలర్ యాక్చువల్లీ, వన్ ఫారిన్ బ్యాటర్ చెన్నై. సో అప్పుడే కొంచెం ప్రెషర్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. అంటే ఈ చిన్నస్వామి స్టేడియం అంటే ఎక్కువగా ఐపీఎల్ లో స్కోర్ ఎంత అయితే అంటే బెల్టర్ అంటే బ్యూటిఫుల్ బ్యాటింగ్ కండిషన్స్ ఉంటాయి, డైమెన్షన్స్ తక్కువగా ఉంటాయి, అండ్ ఎక్కువగా ఆఫ్ కోర్స్ చేంజ్ చేయడం ఇష్టపడుతుంటారు బికాస్ ఆఫ్ సెకండ్ మ్యాచ్ కనుక మళ్ళీ డ్యూ ప్రాబ్లం ఉంటుందని చెప్పి. బట్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్ అండి. అవును. ఫస్ట్ మ్యాచ్ లో ఎలానైతే మనం బిగ్ స్కోర్ చూసాం 200, ఐ థింక్ వీ కెన్ సీ దట్ టుడే ఆల్సో. ఎందుకంటే అద్భుతమైనటువంటి బ్యాటింగ్ కండిషన్స్ ఉన్నాయి. పీపుల్ రియలీ బ్యాటర్స్ అయితే దే లవ్ టు బ్యాట్ ఆన్ దిస్ వికెట్. ఎందుకంటే వాతావరణం అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు సెక్యూరిటీ పరంగా కూడా నేను ఫస్ట్ మ్యాచ్ లో చూశాను కదా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అద్భుతంగా అయినటువంటి ఫెసిలిటీస్ కనబరిచారు అండ్ కేర్ ఎక్కువగా తీసుకుంటున్నారు లాస్ట్ ఇయర్ ఇన్సిడెంట్ తర్వాత. సో సెకండ్ మ్యాచ్ ఆడుతున్నారు కనుక బెంగళూరు విల్ ఆఫ్ కోర్స్ విల్ లైక్ టు కంటిన్యూ ద మొమెంటమ్. చెన్నైకి విన్ అనేది చాలా ఇంపార్టెంట్. దెర్ విల్ బి ట్రెమెండస్ ప్రెషర్ ఆన్ చెన్నై టుడే. కానీ సుధీర్ అంటే టాస్ గనక విన్ అయితే ఎక్కువగా అంటే బ్యాటింగ్ తీసుకునే అవకాశం డిపెండ్స్ యాక్చువల్లీ. బ్యాటింగ్ కంటే అంటే బ్యాటింగ్ తీసుకున్నా కానీ కొంచెం 220-30 స్కోర్ చేసినట్లయితే డిఫెండ్ చేసుకోవడం. బట్ మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 180-190 జస్ట్ 200 అరౌండ్ స్కోర్ చేస్తే దట్ కెన్ బి చేజ్డ్ ఈజీ. మీరు కొంచెం కట్టడి చేయాలి. ఎందుకంటే 280 సన్ రైజర్స్ చేసినప్పుడు కూడా we know that Ravi 270 స్కోర్ చేయగలిగారు. దినేష్ కార్తిక్ బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేశారు. దాదాపుగా దే కేమ్ క్లోజ్ టు చేజ్ ఇట్ ఆల్సో యాక్చువల్లీ. సో 4-5 ఓవర్స్ లో మ్యాచ్ ఒక రూపం మారిపోతుంటుంది. అంటే బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి కనుక ఇఫ్ యు ఆర్ బ్యాటింగ్ ఫస్ట్ కొంచెం 200 కంటే కొంచెం పెద్దగా స్కోర్ చేసినట్లయితే డిఫెండ్ చేసుకుంటే ఛాన్స్ ఉంటుంది. బట్ 170, 180, 190, 200 అరౌండ్ స్కోర్ చేసినట్లయితే దట్ కెన్ బి చేంజ్డ్ ఈజీలీ. సుధీర్ మీరు అన్నట్లు బెంగళూరు విషయానికి వస్తే బ్యాటింగ్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది, బ్యాటర్స్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది. కానీ చెన్నైలో బౌలర్స్ కూడా కొంచెం బౌలింగ్ ఈజ్ బెటర్ కంపారిటివ్లీ చేసినట్లయితే. అంటే ఎందుకంటే మీకు ఆర్సీబీకి మెయిన్గా ఏంటంటే ఆర్సీబీకి కూడా ఇప్పుడు హేజల్వుడ్ లేడు కదా. అవును. వాళ్ళకు శ్రేయాస్ శర్మ స్పిన్ రూపంలో, తర్వాత భువనేశ్వర్ కుమార్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. బట్ అంత గతంలో ఉన్నటువంటి భువనేశ్వర్ చూడలేదు. బట్ ఈజ్ ఆల్వేస్ వెరీ ఎఫెక్టివ్ బౌలర్ అండి. అంటే కంపారిటివ్లీ కొంచెం తక్కువనే ఉంది. బట్ బ్యాటింగ్ అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా మీరు టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, ఒకవేళ బేతల్ ఆడించినట్లయితే బేతల్ని కూడా ఆడించవచ్చు. ఎందుకంటే బెతల్ కూడా మనందరికీ తెలుసు రీసెంట్ గా అగైన్స్ట్ ఇండియా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ కనవచ్చు. ఒక సెంచరీ కూడా కొట్టాడు సెమీఫైనల్ ముంబైలో. లాస్ట్ మ్యాచ్ ఆడించలేదు. బట్ ఈ మ్యాచ్ లో నేను అనుకుంటాను ఒకవేళ వాళ్ళకు బ్యాటింగ్ ప్రాబ్లం, బ్యాటింగ్ స్ట్రెంగ్ కావాలి మరింత అంటే టిమ్ డేవిడ్ ప్లస్ అతను కూడా ఆడించవచ్చు. అండ్ మెయిన్గా ఏంటంటే వాళ్ళకు బౌలింగ్లోనే కొంచెం హెజల్వుడ్ వచ్చినంత వరకు కొన్ని సమస్యలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సుధీర్ మహాది. మొత్తానికి అయితే మాత్రం బెంగళూరు చెన్నై మ్యాచ్ అయితే మాత్రం ఒక ఉత్కంఠపూర్గా జరగబోతుంది చిన్నస్వామి స్టేడియం వేదికగా. 2026 ఐపీఎల్ అయితే మాత్రం బెంగళూరు చెన్నై ఆ 2 మ్యాచ్లు కూడా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదిక అయితే మాత్రం రాత్రి 7 గంటలకు తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో అయితే మాత్రం చెన్నైకి అయితే మాత్రం ఇది కీలక మ్యాచ్ అవ్వచ్చు. తప్పనిసరిగా గెలిచే వాళ్ళని తపనతోటి అయితే మాత్రం బరిలోకి దిగుతుంది. చూద్దాం అంటే మ్యాచ్ బలాబలాలను బట్టి ఏ విధంగా మ్యాచ్ టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా మనం చూద్దాం. ఇది ఇవాళ ఐపీఎల్ 2026 బెంగళూరు చెన్నైపై మాత్రం స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావద్ అందిస్తున్నటువంటి తాజా సమాచారం.